మసాలా దోస తినే ఉంటారు. కానీ ఎప్పుడైనా ఇలా మసాలా గుంట పొంగనాలు తిన్నారా? తినకపోతే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా గుంట పొంగనాలు ఏసుకునేదాన్ని పొయ్యి మీద పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం గుంట పొంగనాలు ఏసుకున్నప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట. కొంచెం ఆయిల్ ఏసుకుంటే సరిపోతుంది. అందులో మనం ప్రిపేర్ చేసుకున్న దోస బ్యాటర్‌ని ఫుల్లుగా కాకుండా ఇలా కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిట్లలో కొంచెం దోస బ్యాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలా ఉంటుంది కదా! ఆ ఆలు మసాలాని అన్నిట్లలో ఇలా సెంటర్‌లో పెట్టేసుకోవాలనమాట. ఇలా అన్ని గుంట పొంగనాలలో మంచిగా సెంటర్‌లో పెట్టేసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ దోస బ్యాటర్‌తో కవర్ చేసేయాలి. ఇలా మసాలా గుంట పొంగనాలు తయారు చేసుకోవడం వల్ల ప్రతి బైట్‌లోనూ మనకి మసాలా అనేది ఖచ్చితంగా తగులుతుందనమాట. ఇలా దోస బ్యాటర్‌ని పైన కవర్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసి ఈ గుంట పొంగనాలన్నిటిని రెండో వైపుకి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే చాలా చక్కగా కుక్ అయిపోతాయన్నమాట. అంతే అండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇలా గుంట పొంగనాలు ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని పల్లి చట్నీతో తింటే ఆ టేస్టే వేరసలు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.